హాయ్ మాస్టర్స్. ఆ రోజుకు ఒక మంచి మాటలో ఒక యోగి ఆత్మకథ 56వ రోజండి. నిన్నటి రోజుని అమెరికాలోని ఎల్లోస్టోన్ యొక్క అందాలని చెప్పుకోవటం జరుగుతుంది. అలాగే మరి ఈరోజు మరికొన్ని అందాలను కూడా చెప్పుకుందాం. కాలిఫోర్నియాలో యాస్మైట్లో ఉన్నటువంటి పురాతన పచ్చని హరిత శంకు ఆకార వృక్షాలు రాచటీవితో భారీ స్తంభాల ఆకాశంలో పైకి చొచ్చుకుపోతున్నట్లుగా సాగిపోతూ దివ్య నైపుణ్యంతో రూపకల్పన చేసిన సహజమైన ఆకుపచ్చ గుడి గోపురాలుగా అనిపించాయి. ప్రాచ్య ప్రపంచంలో అద్భుతమైన జలపాతాలు ఉన్నప్పటికీ కెనడా సరిహద్దున న్యూయార్కులో ఉన్న నయాగరా ఉద్ధృత సౌందర్యానికి వాటిలో ఏది కూడా దీటురాదు. కెంటకీలో ఉన్న బ్రహ్మాండమైన గుహ, న్యూ మెక్సికోలో ఉన్న కార్బార్డ్ కొండ గుహలు, చిత్రమైన గంధర్వ లోకాలు, గుహల పైకప్పుల నుంచి క్రిందికి వేలాడుతూ క్రింది నీళ్లలో ప్రతిబింబించే పొడుగాటి సున్నపురాతి స్తంభాలు మానవుడు ఊహించిన పరలోక సౌందర్యాన్ని ప్రకాశింపజేస్తాయి. కాశ్మీర్లో అందానికి ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ప్రజలు చాలామంది యూరోపియన్లంత తెల్లగానే ఉంటారు. వాళ్ళలాగే ముక్కులు, శరీర నిర్మాణం ఉంటాయి. చాలామందికి నీలికళ్ళు, లేతవన్న జుట్టు ఉంటాయి. పాశ్చాత్య దుస్తులు ధరించినప్పుడు వాళ్ళు అమెరికన్లా కనిపిస్తుంటారు. హిమాలయాల చల్లదనం కాశ్మీరీలకు ఎండ ఉడుకుకు ఉపశమనం కలిగించి శరీర ఛాయ లేతవన్నిలో ఉండేటట్లు చేస్తుంది. భారతదేశపు ఉష్ణమండల అక్షాంశ రేఖల వెంబడి దక్షిణాన దిగువకు ప్రయాణం చేసేవాళ్ళు రాను రాను మరింత నలుపుతో ఉన్న వాళ్ళను కూడా చూస్తుంటాం. కాశ్మీర్లో కొన్ని వారాల పాటు ఆనందంగా గడిపిన తరువాత శ్రీరాంపూర్లో కాలేజీలు తెరిచే రోజులు దగ్గర పట్టడంతో నేను బెంగాల్ తిరిగి వెళ్ళటానికి ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. శ్రీ ఇత్యేశ్వర గారు కనాయి, ఆడి, శ్రీనగర్లోనే మరికొన్నాళ్ళ పాటు ఉండిపోవాల్సి వచ్చింది. నేను బయలుదేరటానికి కొద్దిగా ముందు రోజు గురుదేవులు తమ దేహం కాశ్మీర్లో కొన్ని బాధలకు గురి కావాల్సి వస్తుంది అని సూచనగా తెలియచేశారు. ఆ మాటలు విన్న నేను ఎంతో భయపడుతూ, గురుదేవా, మీ ఆరోగ్యం నిక్షేపంలా ఉంటుంది అన్నా. ముకుందా, నేను ఈ లోకాన్ని కూడా వదిలేసే అవకాశం కూడా లేకపోలేదు అన్నారు. ఆ మాటలతో మరింత భయపడి, గురూజీ, ఇప్పుడిప్పుడే ఈ దేహాన్ని విడిచిపెట్టినని నాకు మాట ఇవ్వండి. మీరు లేకుండా ఉండటానికి నేను ఏమాత్రం సిద్ధంగా లేను అంటూ ప్రాధేయపూర్వకంగా ఆయన పాదాల మీద పడ్డా. శ్రీ ఇత్యేశ్వర గారు మౌనం వహించారు. కానీ దయార్థ దృష్టితో ఆయన నవ్విన చిరునవ్వు వల్ల ఆయన నాకు భరోసా ఇచ్చినట్లు అనిపించింది. మనసు ఒప్పుకోకపోయినా ఆయన విడిచి వెళ్ళిపోయాను. నేను శ్రీరాంపూర్కి తిరిగి వచ్చిన కొన్నాళ్లకు గురుదేవులు ప్రమాదకరమైన జబ్బులో ఉన్నారు అంటూ ఆడి ఒక టెలిగ్రామ్ ఇచ్చాడు. వెంటనే, గురుదేవా, మీరు నన్ను విడిచి వెళ్ళనని నాకు మాట ఇమ్మని మిమ్మల్ని కోరుకుంటున్నా. మీరు దయచేసి దేహాన్ని నిలుపుకోండి, లేకపోతే నేను కూడా చచ్చిపోతాను అంటూ ఎంతో బాధగా మా గురుదేవులకు మరొక టెలిగ్రామ్ ఇచ్చాను. నీ కోరిక నెరవేరని ముందు కాశ్మీర్ నుంచి గురుదేవుల సమాధానం ఇది. కొన్నాళ్లలో ఆడి నుంచి మరొక టెలిగ్రామ్ వచ్చింది. అందులో గురుదేవులు కోలుకున్నారని రాశాడు. ఆ మరుసటి పక్షంలో శ్రీరాంపూర్కు తిరిగి రాగానే గురుదేవులను చూస్తే చాలా బరువు తగ్గి చిక్కి సగం అయిపోయారు. ఆయన చూడగానే నాకెంతో దుఃఖం కలిగింది. మిత్రులారా, నిజం చెప్పాలంటే మన గురుదేవులు బ్రహ్మర్షి పత్రిజీ గారు కూడా ఇప్పటి నేటి పరిస్థితి ఇలానే ఉంది అనిపిస్తుంది. గత 10 సంవత్సరాల నుంచి ప్రత్యక్షంగా చూస్తున్న నాకు ఈ మధ్యకాలంలో పత్రిజీ గారిని చూస్తుంటే నా మనసు ఎంతో విలువెల్లాడుతుంది.
ఎప్పుడు చూసినా కేరింతలతో నవ్వులతో నవ్విస్తూ అందరినీ జోష్గా ఉంచే పత్రిజీ నేటి రోజుల్లో మౌనంగా ముభావంగా నీరసంగా ఉండటం చూస్తుంటే ఎలా ఊహించుకోవాలో అర్థం కాని స్థితి. అయినా ఆయన రోజువారీ క్యాలెండర్లో ఒక్కరోజు కూడా విశ్రాంతి అనేది లేనే లేదు. నిరంతర కర్మయోగికి నిదర్శనం వీరేనా అనిపిస్తుంది. మన మిత్రులందరూ కూడా చాలామంది ఆయన రెస్ట్ లేదు, విశ్రాంతి లేని స్థితిలో అలా తిరగటం వల్లే ఉంటున్నారేమో అన్నట్టుగా అంటూ ఉంటారు. కానీ ఆ విషయం ఎందుకో నా మనసుకు అంగీకరించడంలా. ఇందుకు లోతైన కారణం ఏదో ఉందేమో అని అనిపిస్తూ ఉంటుంది. మరి శ్రీ ఇక్తేశ్వర గారి విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం. శ్రీ ఇక్తేశ్వర గారు శిష్యుల అదృష్టం వల్ల వాళ్ళ పాపాల్లో చాలా మట్టుకు కాశ్మీరులో ఆయనకు వచ్చిన తీవ్ర జ్వరాగ్నిలో దగ్ధం చేసేశారు. జబ్బును భౌతికంగా బదలాయింపు చేసే ఆధ్యాత్మిక పద్ధతి బాగా ఉన్నత స్థితికి చేరుకున్న యోగులకు తెలుసు. బలహీనుడు పెద్ద బరువు మోసుకోవటానికి బలమైన వాడు సాయపడవచ్చు. ఆధ్యాత్మికంగా ఉత్కృష్ణ స్థితిని అందుకున్న అతీత మానవుడు కర్మ సంబంధమైన భారాల్లో కొంత భాగం తాను వహించి తన శిష్యుల శారీరక మానసిక బాధల్ని కనీస స్థాయికి తగ్గిస్తాడు. ధనవంతుడు ఒకడు వ్యసనపరుడైన తన కొడుకు చేసిన పెద్ద అప్పు తాను తీర్చేసి దానివల్ల కలిగే విపత్కర పరిణామాల నుంచి అతను ఎలా రక్షిస్తాడో, అదేవిధంగా గురువు తన శిష్యుల దైన్యాన్ని తగ్గించడానికి తన శారీరక సంపదలో కొంత భాగాన్ని ఇచ్ఛాపూర్వకంగా త్యాగం చేస్తాడు. ఒకానొక రహస్య యోగ పద్ధతి ద్వారా సాధువు తన మనస్సును సూక్ష్మదేహాన్ని పీడిత వ్యక్తి మనస్సుతోనూ సూక్ష్మదేహంతోనూ అనుసంధానం చేస్తాడు. ఆ జబ్బు పూర్తిగా కానీ కొంత మట్టు కానీ యోగి భౌతిక రూపానికి సంక్రమించడం జరుగుతుంది. అయితే యోగి దేహమనే పొలంలో దేవుడనే పంటను కోసి కుప్ప వేసుకున్నందువల్ల ఇక ఆ దేహంతో ఆయనకు ప్రమేయం ఉండదు. ఇతరుల బాధలు తొలగించడానికి ఆయన దాన్ని జబ్బు పడనిచ్చిన కాలుష్యానికి లోను కాజాలని ఆయన మనస్సు ఎటువంటి ప్రభావానికి లోను కాదు. అటువంటి సహాయం చేయగలుగుతున్నందుకు తామెంతో అదృష్టవంతులమని అనుకుంటారు. చివరికి మోక్షం పొంది ఈశ్వర దర్శనం పొందటం అంటే నిజానికి మానవ శరీరం దాని ప్రయోజనాన్ని పూర్తిగా నెరవేర్చేటట్లు చూడటమే. అప్పుడు యోగి దాన్ని తన ఉచితమని తోచిన విధంగా చేస్తాడు. ఆధ్యాత్మిక సాధనల ద్వారానైతేనేమి, జ్ఞానోపదేశం ద్వారానైతేనేమి, సంకల్ప శక్తి వలనైతేనేమి, ఒకరికున్న జబ్బును శారీరకంగా బదలాయించడం వలనైతేనేమి, మానవ జాతి దుఃఖాల్ని నివృత్తి చేయటమే ఈ లోకంలో గురువులు చేసే పని. గురువు తాను కోరుకున్నప్పుడల్లా అధిచేతన స్థితికి వెళ్ళిపోయి శారీరక రుగ్మతను విస్మరించగలుగుతాడు. ఒక్కొక్కప్పుడు తన శిష్యులకు ఒక ఆదర్శం నిరూపించుకోవటం కోసం శారీరక బాధను గంభీరంగా ఓర్చుకోదలుస్తాడు. ఇతరుల జబ్బుల్ని తాను వహించటం వల్ల యోగి వాళ్ళ కోసం కర్మ సంబంధమైన కార్యకారణ నియమాల్ని పాటిస్తాడు. ఈ నియమం యాంత్రికంగా లేదా గణిత శాస్త్రీయంగా పనిచేస్తుంది. దివ్యజ్ఞానం కలిగిన వ్యక్తులు అది పనిచేసే తీరుతెన్నులను శాస్త్రీయంగా నిర్దేశించగలరు. ఒక యోగి మరొక వ్యక్తికి ఉన్న జబ్బు నయం చేసినప్పుడల్లా తాను జబ్బు పడవలసిన అవసరం ఆధ్యాత్మిక నియమాలను బట్టి ఏమీ ఉండదు. ఆధ్యాత్మికంగా స్వస్థత చేకూర్చే వ్యక్తికి ఏ హాని కలగకుండా ఉండే విధంగా తక్షణ నివారణ కలిగించే వివిధ పద్ధతులు సాధువుకు తెలిసి ఉండటం వల్ల ఆ పరిజ్ఞానం ద్వారానే సాధారణంగా జబ్బులు నయం చేయటం జరుగుతుంది. అయితే ఎప్పుడో ఒక్కొక్క సందర్భంలో మాత్రమే గురువు తన శిష్యుల్లో ప్రగతి పరిణామాన్ని అతి త్వరితంగా రప్పించాలని ఆశించినప్పుడు వాళ్ళ అవాంఛనీయ కర్మఫలంలో చాలా భాగం తన శరీరానికి సంక్రమింపజేసుకొని స్వచ్ఛందంగా అనుభవిస్తుంటాడు. అనేక మంది చేసిన పాపాలకు యేసుక్రీస్తు తనను పరిహారంగా నిరూపించుకున్నాడు.
తనకున్న దివ్యశక్తులకు క్రీస్తు కార్యాకారణ సంబంధమైన సూక్ష్మ విశ్వ నియమంతో ఇచ్ఛాపూర్వకంగా సహకరించి ఉండకపోయినట్లయితే సిలువ వేయటం వల్ల చనిపోవలసిన స్థితికి ఒక్కనాటికి కూడా లోనయ్యేవాడు కాడు. ఆ ప్రకారంగా ఆయన ఇతరుల కర్మఫలాల్ని, ముఖ్యంగా తన శిష్యుల కర్మఫలాల్ని తన మీద వేసుకున్నాడు. ఈ విధంగా వాళ్ళు అత్యంత పరిశుద్ధులై ఉత్తరోత్తర తమకు సిద్ధించే సర్వవ్యాపక చైతన్యాన్ని లేదా హోలీ గోస్టును అంటే పరిశుద్ధాత్మను దర్శించడానికి అర్హత పొందారు. కేవలం ఆత్మ సాక్షాత్కారం పొందిన గురువు మాత్రమే తన ప్రాణశక్తిని బదిలీ చేయటం కానీ, ఇతరుల జబ్బును తన శరీరంలోకి రప్పించుకోవటం కానీ చేయగలడు. మామూలు వారు రోగ నివారణ చేసే ఈ యోగ పద్ధతిని అవలంబించలేరు. అతను అలా చేయటం ఆశించదగ్గది కూడా కాదు. ఎంచేతంటే అనారోగ్యమైన శరీర సాధనం గాఢమైన ధ్యానానికి అవరోధం. మానవుడు తన శరీరాన్ని మంచి స్థితిలో ఉంచుకోవటం అతని విద్యుక్త ధర్మంగా హైందవ పవిత్ర గ్రంథాలు ఘోషిస్తుంటాయి. లేకపోతే అతని మనసు భక్తి తత్పరమైన ఏకాగ్రతతో కుదురుగా నిలబడలేదు. అయితే అత్యంత దృఢమైన మనస్సు మాత్రం శరీర బాధలన్నింటినీ అధిగమించి ఆత్మ సాక్షాత్కారం సిద్ధింపజేసుకోగలదు. అనేక మంది సాధువులు అనారోగ్యాన్ని ఖాతరు చేయకుండా దైవాన్వేషణలో విజయం పొందారు కూడా. సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి తాను జబ్బులతో తీవ్రంగా బాధపడుతూ ఉండి కూడా ఇతరులకు నయం చేశాడు. అంతేకాదు చచ్చిపోయిన వాళ్ళని బ్రతికించాడని కూడా చెప్తూ ఉంటారు. మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో ఉపసంహరించుకుందాం. మరుసటి రోజుని మరికొన్ని విశేషాలతో కలుద్దాం. ఓకే ఓకే. ఇట్లా మీ రామిరెడ్డి మానసరావు. థ్యాంక్ యూ.